ప్రజెంట్ ఎక్కడ చూసినా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి గురించి టాక్ నడుస్తుంది. అంతా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ సౌత్ ఇండియాలో చాలా మందికి ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఉన్న డౌట్, ఆషాఢ మాసంలో పెళ్లి చేయడం ఏంటి అని. ఆషాఢ మాసం అంటే తెలుగు సంవత్సరాదిలో ఒక మూడం. ఎలాంటి శుభకార్యాలు, మంచి పనులు ప్రారంభించడానికి ఇష్టపడరు. మరి ముఖ్యంగా ఆషాఢంలో పెళ్లిలను మూడమని తెలుగు వాళ్ళు బాగా నమ్ముతారు. ఈ ఆషాఢ మాసంలో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేయరు. అంతేకాకుండా కొత్త కొడలు అత్తారింట్లో కూడా ఉండదు. ఇలాంటి ఆచారాలు ఆషాఢ మాసంలో ఎన్నో ఉంటాయి. అయితే ఇదే ఆషాఢ మాసంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కదా, ఈ సమయంలో పెళ్ళేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ముహూర్తం ఎలా నిర్ణయించారా అని ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు. అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ ముహూర్తాన్ని దృక్ గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. ఇక దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు, ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందించారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభ ముహూర్తాన్ని చూసి పెళ్లి జరిపిస్తున్నారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదేనని పండితులు చెబుతున్నారు. ఒక ప్రాంతం ఆచారాలకు, మరో ప్రాంతం ఆచారాలకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు అంబానీ వారి పెళ్లి ముహూర్తానికి ఉత్తరాది వారు ఆచరించే సూర్యమాన పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించారు. ఇక సూర్యమాన పంచాంగంలో అధిక మాసం అనే ప్రస్తావనే ఉండదు. అందుకే తిథులు, ముహూర్తాల విషయంలో చాలా తేడాలు ఉంటాయి. అంబానీ పెళ్లి ముహూర్తానికి పరమమిత్ర తార కలిగిన శుభగడియలు చూశారు. అంతేకాకుండా ఆ ముహూర్తానికి వివాహ ముహూర్తం కూడా ఉందని ఉత్తరాదికి చెందిన పండితులు చెబుతున్నారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ జూలై 12వ తేదీన జరిగింది. శుభ్ వివాహ్తో పెళ్లి వేడుకలు మొదలై జూలై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్, జూలై 14వ తేదీన మంగళ ఉత్సవ్తో పూర్తి కానున్నాయి. ఇక సూర్యమానం ప్రకారం శుక్రవారం మేషరాశిలో చంద్రుడి సంచారం, సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంటాడు. ఇక చంద్రుడి పగలు, రాత్రి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ ముహూర్తంలో వివాహానికి అత్యంత శుభప్రదమని సూర్యమానం పంచాంగం చెబుతుంది. అందుకే ఆషాఢంలో కూడా అంగరంగ వైభవంగా అంబానీ పెళ్లి జరుగుతుంది.